నిన్న కర్నూలు నుంచి వచ్చిన తర్వాత ఆమె నిన్న ఊరి పోయింది. ఊరి పోయి వచ్చిన తర్వాత 3 గంటల మధ్యరాల కట్టెలతో ఆమె మీద దాడి చేసి కాళ్ళతో కట్టెలతో దాడి చేసి నరసింహారెడ్డి అనే వ్యక్తి షాబోలి తర్వాత వచ్చేసి వాళ్ళ కోడలు వాళ్ళ మనమరాలు వాళ్ళ కొడుకు అందరూ వచ్చేసి నిన్న బీగం ఆమెను కొట్టి బయటికి దొబ్బి వర్కర్లు ఆమెను కొట్టి బయటికి దొబ్బితే ఆమె స్టేషన్కి వచ్చింది. స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు బీగం వేసుకొని రాత్రి సామాన్ అంతా హోటల్లో ఉండే సామాన్ అంతా హోటల్ సామాన్ అంతా మొత్తము తీసుకొని పోయి ఈరోజు నాకు 5 లక్షల సామాను నాశనం చేసినారు. ఈ పొద్దు నేను మందు తాగి సావాల నాది ఎస్ఎస్టీ కేసు కట్టాలని నాకు నష్టపరిహారం తీయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నానని మాకు చెప్తే మేము దాని మీద హోటల్ కాడికి వచ్చినాము. వచ్చి చూసి మేమే బీగాలు తీసినాము. బీగాలు తీసి ఏం జరుగుతుందని సిఆర్ గారికి కూడా చెప్పొచ్చినాము. మేము హోటల్ కాడికి వచ్చి చూస్తాం సార్ అని. వచ్చేటాలకు సామాన్లు ఏమి లేవు. అందరం కలిసి చూసినాము. సిఎస్ఆర్ కూడా చెప్పినాము. కంప్లైంట్ ఇచ్చిన రాత్రి సాయంత్రం కేసు కడతామా అన్నాడు. సార్ మాకు కేసు కట్టండి, మేము హోటల్ నడుపుకోవాలని చెప్పి మేము వచ్చేటాలకు హోటల్లో సామాన్ సిలిండర్లు కానీ ఏమే కానీ ఎటువంటి సామాన్ లేదు. మళ్ళీ తర్వాత మేము వచ్చిన తర్వాత మళ్ళీ ముసలాయన వచ్చి మా మీదనే మాట్లాడి నేనంతా తీసుకుపోయినా నేను కూడా మాట్లాడి వెళ్ళిపోయినాడు ముసలోడు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోడళ్ళు వచ్చినారు. ఈరోజు ఒక దళిత బిడ్డ మీద ఒక దళిత మహిళ మీద దాడులు గత ప్రభుత్వంలో జరుగుతొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మా దళితుల మీద దాడులు అంటే రెడ్డి గారి కాడ ఎన్నాళ్ళని మేము బానిస బతుకులు బతకాలా? ఇంతవరకు మా కష్టం లేదో మేము చేసుకుంటున్నాము. కానీ ఈరోజు దయ ఉంచి కలెక్టర్ గారు కోరుకునేది ఒకటే, ఎస్పీ గారిని కోరుకునేది ఒకటే, దీనికి కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఒక దళిత బిడ్డలుగా అడుగుతున్నాము, ఒక దళిత మహిళలుగా ఒక దళిత బిడ్డలుగా అడుగుతున్నాము. ఈరోజు ఒక ఎస్టీకి జరిగింది, రేపు పొద్దున నాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. ఇట్లాంటివి జరగకూడదు. గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ఈరోజు కలెక్టర్ గారిని అడుగుతున్నది ఒకటే, ఎస్పీ గారిని అడుగుతున్నది ఒకటే. ఆమె ఈరోజు సాబోతు నేను మందు దాయి వస్తానంటుంది. నా సామాన్లలో పోయినాయి. కూలి కష్టం చేసుకొని 10 రూపాయల వడ్డీలతో తెచ్చుకొని నేను డాబా నడుపుతున్నాను. ఈరోజు ఇవన్నీ లేదు, అంతా నాదే, సామాన్లలో నాదే. ఇక్కడ పురుపు ఏమంటున్నాడు? మా కాడ వచ్చేసి చేసే పురుపులు అన్నీ ఉన్నాయి, కానీ గతంలో చూపిస్తాము. కానీ ఇది జరగకూడదంటే ఈరోజు కలెక్టర్ని అడిగేది ఒకటే, ఎస్పీ గారిని కలెక్టర్ని అడిగేది ఒకటే, మాకు ఇప్పుడు జరిగిన సామానుకు ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎస్ఎస్టీ కేసు కట్టకపోతే మేము భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం ధర్నాలకు కూర్చుంటామని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తున్నా. గుర్రం లక్ష్మి అమౌంట్ వచ్చేసి 50,000 అమౌంట్ 50,000 సామాన్లు మొత్తము దాంట్లో ఉండే సిలిండర్లు మిక్సీలు మొత్తము ఎటువంటి సామాన్ అంతా హోటల్ సామాన్ అంతా బిర్యానీల హోటల్ సామాన్ అంతా ఎత్తేసినారు. ఇంటి కాగితాలు ఒరిజినల్ పటాలు కూడా తీసుకుపోయినారు. ఉండే పొలాల కాగితాలు కూడా తీసుకుపోయినారు. వాళ్ళు ఎటువంటివి ఇవన్నీ తీసుకుపోయినారంటే ఎంత నష్టం జరిగింది మాకు. సామాన్ ఎత్తినారు, పటాలు ఎత్తినారో. రాత్రి సీఎం అన్నాడు, సార్ మా సామాన్లు పోతాయి సార్, మేము ఎట్ట సార్ బీగాలు ఇప్పండి అని అంటే, లేదమ్మా వాళ్ళే జవాబుదారి అన్నాడు. ఇప్పుడు వాడే జవాబుదారి మాకు. ఎవరైతే తీసుకుపోయినారు రెడ్డి గారు వాళ్ళే జవాబుదారి. సీఏ గారిని కూడా ఇదే అడుగుతున్నాం. రాత్రి మిమ్మల్ని అడిగినాం సార్, మేము కాళ్ళు పట్టుకున్నాం. సార్ మాకు కావాలా బీగాలు ఇప్పించండి, సామాన్లు పోతాయి మేము అడవనుకుంటామంటే వద్దమ్మా పొద్దున వరకు ఆగారంటే వాళ్ళ మాట మేరకు ఒక అధికారులు చెప్పినంత వరకు మేము ఇనుకొని వచ్చినాము. షాబోళ్ళు ఈ రకం చేసి తీసుకొని పోయినారు ఈరోజు సామాన్లు మొత్తం. ఈరోజు అయితే డాబా కంచి కదిలేదే లేదు. మావన్నీ ఇచ్చేంత వరకు ఎవరు వచ్చినా మా పానాలైన వీమె కోసం మేము కూడా పానాలైన అర్పీనుకున్నాం కుల సంఘాలం. ఈరోజు చేసేది అదే మేము వాగ్దానం చేస్తున్నాం. ఏ కుల సంఘానికి కూడా ఇట్లా జరిగింది, అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఉంటాం.